మిత్రులు 2024 నుంచి ఈ రోజు వరకు మరి ఎక్కడా కూడా ధాన్యం సమస్యలు తలెత్తకుండా మరి చేసినటువంటి మన జేసీ గారికి కాన్స్టిట్యున్సీ తరఫున రైతుల తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అధికారులు పనిచేస్తేనే కానీ మన ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఖాతరు చేయకుండా అశ్రద్ధ చేస్తే దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అలా కాకుండా మన జేసీ గారు కానీ మన కలెక్టర్ గారు కానీ ఏది చెప్పినా సంచులు లేవంటే మరుక్షణం సంచులు పంపించిన కార్యక్రమం కానీ, ఎక్కడ రైస్ మిల్లులో లారీ అన్లోడ్ అవుతారంటే ఇమీడియట్గా సాల్వ్ చేసిన కార్యక్రమాలు కానీ గడిచిన 2 సంవత్సరాలతో ఆయనతో జర్నీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రైతుని ఆదుకునే విధంగా ఒక రైతు బిడ్డగా ఆయన మనందరికీ మంచి అందుబాటులో ఉన్నందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఈరోజు గడిచిన సంవత్సరాలు చూసుకుంటే ధాన్యం ఎక్కడ తోలాలో తెలియదు, ఏ మిల్లుకు తోలాలో తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు తోలిన 24 గంటలకు 48 గంటల లోపల డబ్బులు వేసే కార్యక్రమం కానీ, మిల్లుల దగ్గర ఎక్కడా కూడా లారీలు ఆపుకోకుండా చర్యలు తీసుకునే పద్ధతి కానీ, ఎక్కడా కూడా మీరు ఆరుదల లేదు వెనక్కి తీసుకెళ్ళండి, లేకపోతే 25,000 ఇవ్వండి 30,000 ఇవ్వండి అనే పరిస్థితి కూడా ఎక్కడ లేకుండా మరి అన్నీ కంట్రోల్ చేసి వార్ రూమ్ ఏర్పాటు చేసి మన జేసీ గారు ఫోన్ వచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యి అన్నీ కూడా గడిచిన 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఈరోజు ఎప్పుడైనా ఈ అప్లైండ్ అప్పారపేట కానీ మాధవరం ఈ కొత్తూరు ఈ గ్రామాలన్నింటిలో కూడా అన్ని చోట్ల కూడా ముందుగా పంటలు వస్తాయి, బోర్ల కింద పొలాలు కాబట్టి. ఇదివరకు అయితే ధాన్యాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత పీపీసీ సెంటర్లు ఓపెన్ చేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం మొక్కుబడిగా మరి గత సీజన్ నుంచి కూడా మనం ఎలర్ట్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి మరి మోదుకొండ రైతులు వీరన్న గారు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మరి ఆల్రెడీ రైతులు మిల్లర్స్ ఈస్ట్ గోదావరిని తోలుకెళ్తా ఉన్నారు. 100-150 రూపాయలు తక్కువ కొన్నారు. ఇమీడియట్గా మరి ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్తే వెంటనే జేసీ గారు చెప్తే రేపంటే రేపే చేద్దాం సార్, మనం రెడీగా ఉన్నామని చెప్పి ఈరోజు ఓపెన్ చేసినందుకు ప్రతి బస్తాకి ఒక 150 రూపాయలు రైతుకు ఆదాయం చేసినట్టుగా మనం భావించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇది ప్రభుత్వం మీకోసం చేసి ఈ కార్యక్రమాలన్నింటికి మీరు ఆస్వాదించాలి. అంతేగాని ఇదివరకు 5 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆలోచించాలి. గడిచిన 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన నాదెండ్ల మనోహర్ గారు ఈ శాఖకి మంత్రులు అయిన తర్వాత, జిల్లా కలెక్టర్గా జేసీగా మన అధికారులంతా వచ్చిన తర్వాత అందరూ కూడా రైతుని ఆదుకునే విధంగా పనిచేసిన తీరు చాలా బాగా చేస్తూ ఉన్నారని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడలేదని చెప్పి చాలామంది నా దగ్గర రావడం జరిగింది. అది ఆల్రెడీ మంత్రి గారి దృష్టిలో పెడితే ఒక 5 కోట్లు మన కాన్స్టిట్యున్సీలాగానే ఉన్నాయని కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చేసారని కూడా తెలియజేసింది జరిగింది. ఇంకా రానోళ్ళు కూడా డబ్బులు ఇమ్మని కూడా అడగడం జరిగింది. జేసీ గారు మీకు వివరణ ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెంచి ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది కాబట్టి మీరందరూ దయతో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈ రోజు నుంచి ఇప్పుడే కోతలు మొదలైనవి. అందరూ కూడా ప్రభుత్వానికి ఏదైతే పీపీసీ సెంటర్లు ఓపెన్ అయినాయో వారి ద్వారా మీరు ధాన్యం అమ్ముకుంటే బస్తాకి 100-150 రూపాయలు మీకు కలిసి వస్తుంది కాబట్టి ప్రభుత్వ ధరకు వాళ్ళు కొంటారు కాబట్టి ఎవరికి మీరు పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు జేసీ గారి నెంబరు కంట్రోల్ నెంబర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, మీరు వాళ్ళు కూడా మీరు కన్సల్ట్ చేయండి అవసరం అయితే. మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకోసం చేసేటువంటి రైతు కోసం ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితిని మీరు ప్రజలకు వివరించాలి, రైతులకు వివరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే చేయనప్పుడు చేయలేదని చెప్పాలి, చేసినప్పుడు చెప్పవలసిన అవసరం మన దగ్గర ఉంది కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక నాకు కూడా తెలుసు. రైతుకి ధాన్యం ఎప్పుడు వెళ్తుందో రైతుని తెలియదు, వెళ్ళిన తర్వాత అక్కడ రైస్ మిల్లో దింపుకుంటాడో లేదు తెలియదు, లేదా 25,000 ఇవ్వండి లేకపోతే మీ దగ్గర ఆరుదల లేదు లేదా వెనక్కి తీసుకెళ్ళి ఆరబెట్టుకురండి అనే రైస్ మిల్లు కూడా మనం చూసాం. అలాంటి ఏమి లేకుండా ఇవాళ రైస్ మిల్లర్స్ కూడా ముందు నేను డిస్ట్రిక్ట్ మిల్లర్స్ రైస్ మిల్లర్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేస్తే మీరు ఓపెన్ చేయకపోయినా మరి రైస్ మిల్లు పంపేయండి దింపుకుంటా తర్వాత డేట్లో కొడతామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ధన్యవాదాలండి తప్పకుండా, ఎందుకంటే మీరు మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మీరు కోఆపరేట్ చేసినట్టే రైతును ఆదుకుంటే కాబట్టి మీరు అందరూ పెద్ద మనసుతో ముందుకు వచ్చినందుకు రైస్ మిల్లర్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఏ రైతుని ఇబ్బంది పెట్టద్దు, మీరు రైతుని ఇబ్బంది పెడితే అల్టిమేట్గా గవర్నమెంట్ బ్యాడ్ అవుతుంది కాబట్టి మీరు కూడా గవర్నమెంట్లో ఒక పార్ట్ అనుకుని పనిచేస్తున్నారు కాబట్టి మీకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ